రెండోది 5,000 కోట్లు పెయింట్లు వేయడానికి వాడుకున్నారని చెప్పారు. వాళ్ళే అసెంబ్లీ సాక్షిగా ఉన్న పెయింటింగ్లు తీసి కొత్త పెయింటింగ్లు వేయడానికి 135 కోట్లు గత ప్రభుత్వం ఖర్చు పెట్టింది అని చెప్పారు. బస్సుల కోసం, సిద్ధం సభల కోసం 89 కోట్లు వాళ్ళు బకాయిలు ఉన్నారు ఏపీఎస్ఆర్టీసీకి. అంటే ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళు రాగి నయా పైసాతో సహా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కట్టారని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. 30,000 మంది అమ్మాయిలు మిస్సింగ్ ఏది హ్యూమన్ ట్రాఫికింగ్ వల్ల అని చెప్పేసి వట్టగొట్టిన మేకపోతులాగా పవన్ కళ్యాణ్ మొత్తుకుంటే అసెంబ్లీ సాక్షిగా వాళ్ళే ఏం చెప్పినారండి? 46 కేసులు నమోదైనాయి, కాదు 46 మంది మిస్సింగ్, 35 కేసులు నమోదైనాయి ఇప్పటి వరకు, అంటే గత 5 ఏళ్లలో అని చెప్పేసి వాళ్ళే అసెంబ్లీ సాక్షిగా చెప్తారు. అసలు 14 లక్షల కోట్లు కాదు అప్పు, 6,40,000 కోట్లని అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడే చెప్తారు. ఒక్కటంటే ఒక్కటండి, గత 5 ఏళ్లలో నిజాలు చెప్పినారా? నిజాలు చెప్పిన పాపన పోయినారా? ఇప్పటికీ సిగ్గు తెచ్చుకోకుండా సెకీతో గత ప్రభుత్వం ఒప్పందం చేసుకొని 25 ఏళ్లలో 1,20,000 కోట్ల ఆదాయేలాగా వాళ్ళు ఒప్పందాలు చేసుకుంటే మళ్ళా ఏంది ఇక్కడ గమ్మత్ ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని తిడతారంట. కానీ సెకీతో ఒప్పందం చేసుకునింది ఎవరు? సెకీకి పవన్ అమ్ముతానింది ఎవరు? అదాని అంట. అదాని గురించి ఏదో అమెరికా వాళ్ళు ఏదో పేపర్లు బయట పెట్టారంట. మళ్ళీ అదానిని తిట్టరు, ఎందుకంటే అదాని మోదీ క్లోజ్ ఫ్రెండ్ కదా, అదానిని తిట్టరు. అదాని సెకీతో ఒప్పందం చేసుకున్నారు. మనం ఎక్కడ డైరెక్ట్ అదానితో ఒప్పందం చేసుకోలే, కానీ మనం ఒప్పందం చేసుకుంది సెకీతో ఒప్పందం చేసుకున్నాం. కానీ సెకీతో ఒప్పందం చేసుకున్న రాష్ట్ర ప్రభుత్వం తప్పంట. అదేంది? అదాని వచ్చి మన ప్రభుత్వంతో చెప్పి నీకెందుకు, నువ్వు సెకీ దగ్గరకు, సెకీ నేను ఆల్రెడీ కంట్రోల్లో పెట్టుకున్నా, నువ్వో చెప్పండి అంట. సరే అని చెప్పేసి మనోళ్ళు పోయి సెకీ దగ్గర కొన్నారంట వీళ్ళ డ్రామాలు. మరి ఇదంతా కింగ్ పిన్ ఎవరండి? ఇదంతా చేసింది ఎవరు? అదాని కాదు, అదాని మంచోడు, అదాని మంచోడు. అదాని సెకీని కంట్రోల్లో పెట్టుకున్నా, అదాని వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడినా వాళ్ళు చెప్పిన దాని ప్రకారం అదాని మంచోడు. ఎందుకంటే అదాని మోదీ ఫ్రెండ్ కదా, అదాని గురించి ఏం మాట్లాడు. జగన్మోహన్ రెడ్డి గారు షెడ్యూల్ అంట. సరే, జగన్మోహన్ రెడ్డి గారు షెడ్యూళ్ళు అదాని తెచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో నీకు తాయిలాలు ఇస్తా అని చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి సెకీ అంటే మళ్ళీ ఇటువంటి కంపెనీ కాదండి. సెకీ అనేది సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. అది ఒక గవర్నమెంట్ ఎంటిటీ. అది ఈ విద్యుత్ శాఖ మంత్రి ఉంటారు చూడండి కేంద్రంలో, వాళ్ళ అధీనంలో పనిచేసే సంస్థ. ఏం ఆసామాషి సంస్థ కాదు, లేకపోతే పుట్టగోశలో సంస్థ కాదు, హెరిటేజ్ పాలన లాంటి ప్రైవేటు సంస్థ కాదు. అది ఒక గవర్నమెంట్ సంస్థ. మన గవర్నమెంట్ పోయి ఒక గవర్నమెంట్ సంస్థతో మన వాళ్ళు ఒప్పందం చేసుకుంటే అది తప్పు, జగన్మోహన్ రెడ్డి గారి తప్పు. ఎందుకంటే అదాని పోయి సెకీని కంట్రోల్ చేశాంట. మరి అదానిని పోయి కంట్రోల్ చేయొద్దని చెప్పేసి అసెంబ్లీలో తీర్మానం చేయమని చంద్రబాబు నాయుడు ఎవరు చేయమని వద్దన్నాడు? మేము వద్దన్నామా? మేము చేయొద్దు, నువ్వు మూసుకొని కూర్చోన్నాడు. పైన ఉండేది మోదీనే కదా, మోదీకి అదానికి ఫ్రెండ్షిప్ ఉంది కదా. పోయి మళ్ళీ అదానితో చెప్పి మనం లేదబ్బా నేను సెకీని వదిలేస్తానని చెప్పి మన అదానితో అట్లే. అదాని మంచోడే, అదాని మంచోడు. అదాని మొత్తం అన్ని ప్లాన్ చేసినంట. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరకు వచ్చినాడు. జగన్మోహన్ రెడ్డి గారు అదాని చెప్పినట్టు విని సెకీ దగ్గర కొన్నారంట. జగన్మోహన్ రెడ్డి గారు షెడ్డోరు, అదాని మంచోడు. ఎవరి ఉద్దేశంలో? తెలుగుదేశము ఈ పచ్చ కుక్కల ఉద్దేశంలో. డ్రామా రక్తి కట్టింది కదా. సరే, జగన్మోహన్ రెడ్డి గారు ఏదో తాయిలాలు ఇస్తారని ఏదైనా ఒప్పందం చేసుకుని అనుకున్నావు వీళ్ళు చెప్పినట్టు. మళ్ళీ వీళ్ళు ఎందుకు కంటిన్యూ చేస్తారు? ఇప్పుడు ఈరోజు జరిగింది అదే. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏది చేసినా అది రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్ర ప్రజల మంచి కోసమే చేశారు, కానీ సొంత లాభాల కోసం కాదని ఈ రోజు నిరూపితమైంది. అంటే ఏంది? మొత్తం ఈ పెయింటింగ్ డ్రామా, లేకపోతే 14 లక్షల కోట్ల డ్రామా, 30,000 అమ్మాయిల మిస్సింగ్ల డ్రామా, మాదక ద్రవ్యాల డ్రామా, 89 కోట్లు బస్సులకు డ్రామా, ఇట్లా డ్రామాలాగానే ఇది కూడా ఒక డ్రామా అని తెలిసింది. అదే ఇప్పుడు వచ్చింది చూడండి. ఇది వెబ్సైట్ వచ్చేసి eqmagpro.com అనే వెబ్సైట్ లో బిజినెస్ అండ్ ఫైనాన్స్ సెక్టర్ లో వాళ్ళు రాశారు. ఆంధ్ర ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ ఓకేస్ పవర్ పర్చేస్ ఫ్రమ్ సెకీ ఇన్ ఫైనాన్షియల్ ఇయర్ 26. ఏమి రాశారంటే అమరావతి, ద ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ APERC APARC has approved the purchase of over 4,000 million units of power from Solar Energy Corporation of India during the next fiscal, after the state DISCOMs have approached the regulator seeking its nod. సో ఏపీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ దగ్గరికి డిస్కమ్లు అందరూ వెళ్ళి, నాయన మనకు విద్యుత్ కావాలి, ఏదోటి తేల్చు, నువ్వు తలకాయ ఊపు, సెకీ దగ్గరికి పోయి మేము తెచ్చుకుంటాం గ్రీన్ ఎనర్జీని అని చెప్పారు. అంటే ఇంకా ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ APERC ఏమనిందంటే, సరే నాయన ఈసారి 4,000 million యూనిట్స్ కొనుక్కుందాంలే ఈసారి అని చెప్పేసి వాళ్ళు తల ఊపారంట. ద సెకీ పవర్ సేల్ అగ్రిమెంట్ విత్ ఆంధ్ర డిస్కమ్స్ బికేమ్ కాంట్రవర్షియల్
after Adani Group chairman Gautam Adani was charged by the US Department of Justice over his role in a years-long scheme to allegedly pay